హలో నమస్తే. హార్ముజ్ జలసంధిని తెరవాలి అంటూ అమెరికా ఇరాన్‌కి ఒక డెడ్‌లైన్ పెట్టింది. ఆ డెడ్‌లైన్ ఈ తెల్లవారుజామునతో మంగళవారం అర్ధరాత్రితో ముగియబోతోంది. డెడ్‌లైన్ ముగిసిన తరువాత ఇరాన్‌కి చుక్కలు చూపిస్తామంటూ ట్రంప్ మాట్లాడడం చూస్తున్నాం. ట్రంప్ బూతులు వాడటం కూడా చూసాం ఇరాన్ పైన. ట్రంప్‌లో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. మా దాడుల్ని కనీసం మీరు ఊహించలేరు అని చెప్తున్నారు. కొద్ది గంటల వ్యవధిలోనే ఇరాన్‌ని సర్వనాశనం చేస్తామంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఆయన ఇవి వార్నింగ్‌లా లేకపోతే ఆహ్, ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్న మాటలా ప్రపంచం అర్థం చేసుకోలేకపోతుంది. గతంలో కూడా ఇదే తరహాలో ఇరాన్‌కి రకరకాల డెడ్‌లైన్స్‌ని ట్రంప్ పెట్టినప్పటికీ, ఆ డెడ్‌లైన్స్‌ని పొడిగిస్తూ వచ్చారు. కానీ నిన్న ఆయన ఇప్పుడు పెట్టిన డెడ్‌లైన్ ఇక పొడిగించేది లేదు. ఇది ఫైనల్. ఒక్క రాత్రిలో ఇరాన్‌ని మొత్తం పూర్తిగా నేలమట్టం చేసేస్తాం. ఇరాన్ హర్ముజ్ జలసంధిని తెరవాల్సిందే. ట్రంప్ ఇచ్చిన వార్నింగ్. ఇరాన్ వైపు నుంచి ఇప్పటివరకు దానికి సంబంధించిన రియాక్షన్ లేదు. ఇరాన్ తమకు సంబంధించిన కీలకమైన నాయకుల్ని కోల్పోతూ వస్తోంది. ఇప్పుడు కూడా తమకు సంబంధించిన సుప్రీం లీడర్ మెజబా తీవ్ర గాయాలతో ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు లాంటి వార్తలు బయటకొస్తున్నాయి. హౌ ఫార్ ఇట్ ఎంతవరకు ఇది నిజమో తెలీదింకా. ఇటువంటి వాతావరణంలో ఇజ్రాయెల్, అమెరికా దాడులు గడిచిన 2, 3 రోజులుగా పెరిగాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తూ వస్తోంది. సో, ఏం జరగబోతోంది డెడ్‌లైన్ తర్వాత? ట్రంప్ డెడ్‌లైన్ తర్వాత ఆయన ఏం చేయబోతున్నారనే దానికి సంబంధించి ఇప్పటికే చెప్పారు. ప్రధానంగా 2 విషయాలు చెప్తున్నారు. బ్రిడ్జిల పైన దాడులు చేయబోతున్నాం. మొత్తం ఇరాన్‌లో ఉన్న బ్రిడ్జిలన్నిటిని కూల్చివేయబోతున్నాం. నో బ్రిడ్జ్ డేగా మార్చబోతున్నాం. దాంతో పాటు ఇరాన్‌లోని విద్యుత్ కార్యాలయాలన్నిటిపైన, విద్యుత్ కేంద్రాలన్నిటిపైన దాడులు చేయబోతున్నాం. పవర్ లేకుండా చేస్తాం. కనెక్షన్ లేకుండా చేస్తాం. బ్రిడ్జిలన్నీ కూల్చేస్తాం. హర్ముజ్ జలసంధిని తెరవకపోతే మేము చేసే పని అది అని ట్రంప్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. సో, చెప్పినట్టుగా వాటి మీద మాత్రమే దాడి చేస్తారా? ఇంకేమైనా చేస్తారా? తెలీదు. ఎందుకంటే ట్రంప్ అన్‌ప్రిడిక్టబుల్. ఆయన ఎప్పుడు ప్రిడిక్ట్ చేసినట్టుగా బిహేవ్ చేయట్లేదు. ఒక అమెరికా అధ్యక్షుడు ఇలా బిహేవ్ చేస్తాడా అని, ఇలా బిహేవ్ చేయడాన్ని ప్రపంచం ఎప్పుడు చూసుండదు. అలా ఆయన బిహేవ్ చేస్తున్నారు అన్‌ప్రిడిక్టబుల్‌గా. కాబట్టి ఆయన చెప్పారు, ఒకటి విద్యుత్ కేంద్రాలపైన, 2 బ్రిడ్జిల పైన దాడులు చేస్తామని చెప్పారు. ఇరాన్ ట్రంప్ పెట్టిన డెడ్‌లైన్ పైన ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు కానీ, ప్రికాషన్‌గా, ప్రివెన్షన్‌గా లేకపోతే దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోవడం ఎలా అనే దానిపైన దృష్టి పెట్టినట్టు కనపడుతోంది. దానిలో భాగంగా ఎక్కడైతే విద్యుత్‌కు సంబంధించిన కేంద్రాలున్నాయో, ఆ కేంద్రాల దగ్గర మొత్తం ఇరాన్ పౌరులతో మానవహారాన్ని ఏర్పాటు చేయిస్తోంది. ఎక్కడైతే బ్రిడ్జెస్ ఉన్నాయో, ఆ బ్రిడ్జెస్ దగ్గర మానవహారాలను ఏర్పాటు చేస్తోంది. ఏ టార్గెట్స్‌నైతే మేము లే టా ఏ వేటినైతే టార్గెట్ చేశామని అమెరికా చెప్తోందో, ఆ టార్గెట్స్ దగ్గర సివిలియన్స్‌ని అక్కడికి గ్యాదర్ చేసి పెడుతోంది. మానవహారాలను ఏర్పాటు చేయండి అని చెప్తోంది. సో, సివిలియన్స్‌ని అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతం పైన అమెరికా దాడి చేస్తే, అక్కడ సివిలియన్స్ చనిపోతే అది ప్రపంచవ్యాప్తంగా అమెరికా పైన ఒత్తిడికి కారణమవుతుంది. మీరు యుద్ధం చేయాల్సింది టార్గెట్స్ పైన తప్ప సామాన్య ప్రజల పైన చేయడం కాదు కదా! సామాన్య ప్రజల్ని ఎలా చంపేస్తారు అని అమెరికా పైన ఒత్తిడి పెరుగుతుంది. అంతర్జాతీయ సమాజం అంతా అమెరికాని తప్పుపడుతుంది. మానవ హక్కుల సంఘాలు ఇంకెవరో గగ్గోలు పెడతారు. తమతో ఉన్న దేశాలు కూడా నైతికంగా అమెరికాకు మద్దతు ఇవ్వడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు దాడులు చేస్తే మా వాళ్ళు చనిపోతారు. మా వాళ్ళు చనిపోతే మీకు నష్టం జరుగుతుంది అని ఒక హెచ్చరికని ఇరాన్ పంపిస్తోంది. అదే సమయంలో ట్రంప్ పెట్టిన డెడ్‌లైన్ పైన మౌనంగా ఉంటూ వస్తోంది. మౌనంగా ఉంటూ వస్తోంది. ఈ మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ మాస్టర్ ప్లాన్‌కి భయపడి ఇరాన్ అమెరికా దాడులను ఆపుతుందా? జనాలు చనిపోయినా పర్వాలేదు మేము అనుకున్నాం దాడి చేసేస్తామని నిర్ణయం తీసుకుంటుందా? అదే గనక జరిగితే అత్యంత దారుణమైన రోజుగా, అత్యంత ఎక్కువ ప్రాణ నష్టం కలిగే రోజుగా నెక్స్ట్ డే ఉండబోతోంది. ఎందుకంటే ట్రంప్‌ని ఇంతకుముందు చెప్తున్నట్టుగా అన్‌ప్రెడిక్టబుల్. చనిపోతే చనిపోరు ఏసేయండి బాంబులు అని అన్నాడనుకోండి, చేయగలిగింది ఏం లేదు. పైగా ఇరాన్ అక్కడ మానవహారాలను ఏర్పాటు చేస్తున్నాం, సివిలియన్స్‌ని అక్కడ పెడుతున్నాం అనే విషయాన్ని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అందరికీ చెప్పేసింది. గతంలో వార్ మొదలైన మొదట్లో ఓ స్కూల్ పైన దాడి చేసి దాదాపు 160 మంది చిన్నారులు చనిపోవడానికి కారణమైంది అమెరికా. సో, అప్పుడు అంతమంది చిన్నారులు చనిపోవడానికి కారణమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికా పైన వ్యతిరేకత వచ్చిన సందర్భంలో అది తెలియకుండా జరిగిన దాడిగా, బై మిస్టేక్ జరిగిన దాడిగా, ప్రమాదంగా దాన్ని అమెరికా చెప్తూ వచ్చింది. బట్ ఇప్పుడు గనక బ్రిడ్జిల పైనైనా, విద్యుత్ కేంద్రాల పైన దాడులు చేస్తే, అక్కడ మనుషులున్నారు, మనుషుల్ని అక్కడ మొబిలైజ్ చేసామని పెట్టామని ఇరాన్ చెప్తోంది. ఇరాన్ చెప్పిన తర్వాత కూడా అక్కడ దాడి చేస్తే, అక్కడ మనుషులున్నారని తెలిసే అమెరికా దాడి చేసినట్టు అవుతుంది కాబట్టి, అది అంతర్జాతీయంగా
అమెరికాకు ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంటుంది. కాబట్టి అమెరికాని అడ్డుకోవడం కోసం సివిలియన్స్‌ని అడ్డం పెట్టుకొని ఫైట్ చేయాలని ఒక మాస్టర్ ప్లాన్ ఇరాన్ తెరపైకి తీసుకొచ్చింది. సో, ఇంకా గంటల వ్యవధి మాత్రమే ఉంది. ఈ గంటల వ్యవధిలో ఇరాన్ ముందుకొస్తుందా? ఇరాన్ ఏమన్నా చర్చలు చేస్తామని చెప్తుందా? లేదా అమెరికానే ఇంకేమన్నా డేట్‌ని ఎక్స్‌టెండ్ చేస్తుందా? ఎక్స్‌టెండ్ చేయకపోతే సివిలియన్స్ చనిపోయినా పర్వాలేదని దాడులు చేస్తుంది అనేది క రాబోయే 3, 4 గంటలు చాలా క్రూషియల్ అవర్స్‌గా చూడాల్సిన అవసరం ఉంది. సేమ్ టైమ్ ఈజిప్ట్, టర్కీ, పాకిస్తాన్ లాంటి దేశాలు ఇరాన్ ముందు ఒక ప్రతిపాదన పెట్టాయి. కాల్పుల విరమణ ఒప్పుకోండి, ఒక 45 రోజుల పాటు గ్యాప్ ఇద్దాం యుద్ధానికి అని. దానికి కూడా ఇరాన్ ఒప్పుకోవట్లేదు. మేము సీజ్‌ఫైర్ చేస్తాం, యుద్ధాన్ని విరమిస్తాం. కానీ పర్మనెంట్‌గా, తాత్కాలికంగా కాదు. పర్మనెంట్‌గా మేము విరమించాలంటే మాకు 2, 3 కండిషన్స్ ఉన్నాయి. మా పైన దాడిని తప్పని ఒప్పుకోవాలి. మాకు జరిగిన నష్టాన్ని మాకు ఇవ్వాలి. దాంతో పాటు అంతర్జాతీయ సమాజం నుంచి మాకు రక్షణ కావాలి. ఆ రక్షణ కల్పించినప్పుడు, ఆ రక్షణ కల్పిస్తామని మిగతా దేశాలన్నీ ముందుకొచ్చినప్పుడు మేము యుద్ధాన్ని ఆపేస్తామంటూ ఇరాన్ చెప్తోంది. సో, ఇరాన్ చెప్పిన కండిషన్స్‌ని గతంలోనే అమెరికా రిజెక్ట్ చేసింది కాబట్టి ఆబ్వియస్‌లీ ఇప్పుడు కూడా రిజెక్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో, ఈజిప్ట్, టర్కీ, పాకిస్తాన్ చేసిన రాయబారం కూడా ఫలించే వాతావరణం కనపడట్లేదు. రాబోయే కొద్ది గంటల్లో ఇరాన్ ఏ రకంగా స్పందిస్తుంది, అమెరికా రియాక్షన్ ఏ రకంగా ఉండబోతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో, సివిలియన్స్‌ని అడ్డం పెట్టి ఒక మాస్టర్ ప్లాన్ ఇరాన్ రెడీ చేసింది. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో అనేది కొద్ది గంటల్లో మనకు తెలిసే అవకాశం ఉంది.